హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ మీ లక్కీ. లవ్ చేసిన అమ్మాయి కోసం పడే తపన ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ అమ్మాయి దూరం పెడితే ఆ పెయిన్ ఏ రేంజ్లో ఉంటుంది, ఇలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో ఆ ఎమోషన్ని ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టు ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. అదే డ్రింకర్ సాయి. సో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సో రైట్ నౌ ఐ హ్యావ్ ద టీమ్ విత్ మీ. హలో. హాయ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా ఇప్పుడు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే సెన్సార్ అయింది నాకు ఆ మూవీకి. నేను ఏమైతే కోరుకున్నాను, ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఏ సర్టిఫికెట్ వస్తే క్రేజ్ అనుకున్నాను నేను, నాకు కావాలంటే వచ్చింది. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నేను ట్రైలర్ చూసాము, బాగా చాలా చక్కగా ఉన్నాయి డైలాగ్స్ అన్ని. టీజర్ అండి అది టీజర్. అది టీజర్ మీరు అన్నట్టు బాగా ఉన్నాయి. ట్రైలర్ అయితే అందరికి నచ్చే విధంగా ఉంది. ట్రైలర్ అయితే ఓకే, టీజర్ అయితే మాత్రం మీరు చెప్పింది బాగా అనేది అలాగ ఉంది. నేను అనుకున్న దేవుడి దేవాల నాకు శుభ్రంగా సెన్సార్లు ఏ సర్టిఫికెట్ అయితే బాగుండు అనుకున్నా. ఫస్ట్ నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి అసలు షూట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పారు ఏ సర్టిఫికెట్ వస్తే బాగుండని. అంటే క్రేజ్ ఉంది. ఏ సర్టిఫికెట్ అంటే ఈరోజు కుర్రోళ్ళందరూ ముందే చూస్తున్నారు. ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమా కంటే బై అంటే మనం వెళ్ళాలి, ఫ్యామిలీస్ పోతారు. మందంటే ఏ బ్రాండ్ అనేది ఉంచేసుకున్నారు మ్యాక్సిమం కుర్రోళ్ళందరూ. ఇక అట్లని మరీ అంత దారుణంగా అయితే ఉండదు. మినిమం వాళ్ళు అనుకున్న లెక్కల ప్రకారం మనకు వచ్చింది ఏ సర్టిఫికెట్. నాకు వస్తుంది, స్క్రిప్ట్ రాసేటప్పుడు అనుకున్నాను నేను ఏ వస్తుందని అనుకున్నాను, అదే వచ్చింది. దాంతోపాటు క్రేజ్ కూడా వచ్చింది సినిమాకి. హ్యాపీ. సూపర్, డబుల్ కంగ్రాట్స్. సో మొత్తానికి మనం మూవీ గురించి మాట్లాడాలి. లెట్స్ స్టార్ట్ విత్ ద హీరో. అసలు సినిమాలో ఏమో రఫ్ అండ్ టఫ్గా ఎట్లున్నాడంటే అసలు కోపం వస్తుంది చూస్తుంటేనే. అంత పిచ్చితనం చూపించారు మీరు. సో ఇక్కడ చూస్తుంటేమో ఇంత క్యూట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు. అయితే మీకు కోపం వచ్చింది? అయితే కోపం వచ్చింది టీజర్ చూసాక, ట్రైలర్ చూసాక, రెండు చూసాక. ఎస్, మిమ్మల్ని చూసాక స్క్రీన్లో, టీజర్లో. సో అంటే మీ క్యారెక్టరైజేషన్ అనేది అంత డీప్గా ఇన్వాల్వ్డ్గా, ఒక అబ్బాయి ఎంత క్రేజీ అవ్వచ్చు ఒక ప్రేమలో అనేది చాలా బాగుంది. అసలు మీకు చెప్పాలి, అసలు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం మీరు అనుకుంటా కదా ఇలా ఎంట్రీ ఇవ్వడం, అది కూడా ఇలాంటి ఒక టాస్క్ ఓరియంటెడ్ రోల్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఏ యాక్టర్కైనా ఏముంటుందండి, టాస్క్ ఉంటేనే వాళ్ళకి కిక్ ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ వినంగానే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఇంత మంచి స్క్రిప్ట్ వచ్చినందుకు, అండ్ అలా మంచి క్యారెక్టర్ కూడా పడింది కదా. సో నాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటపడతాయి ఈ క్యారెక్టర్ చేస్తే అని ఆ రోజే నాకు అనిపించింది. ఇంకా సినిమా అయిపోయాక చూసుకుంటే ఇంకెక్కువ అనిపించింది. డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు. అండ్ దాంతోపాటు సినిమా స్టోరీ కూడా మంచిగా, స్క్రీన్ ప్లే కానీ అన్నీ బాగా డిజైన్ చేసుకున్నారని అనిపించింది. అంటే డ్రింకర్ సాయికి మీరు జస్టిఫై చేశారా? అంటే యాక్చువల్లీ మీరు నేనే చెప్పేసుకోమంటారా? బాగోదు కదా. టీజర్ చూశారు కదా, సాంగ్స్ చూశారు, ఆ పోస్టర్లో ఆ దొంగ చూపులు చూశారు, ఆ రగ్గులు, రాక్షసి అది కనిపించింది, ఆ వైబ్ ఇచ్చారు మీరు. ఆ రగ్గులు లుక్ చూశారు. కథ ఎలా ఉంటుంది అసలు మీరు అనుకుంటున్నారు మామూలుగా? ఇప్పుడు నేనేమంటానంటే బయట ఆడియో కూడా మీలాగా అనుకోవచ్చు. అసలు మీరేమనుకుంటున్నారు కథ ఎలా ఉంటుందని చెప్పి మీరు ఒక చిన్న చెప్పండి. రివర్స్ క్వశ్చన్ నన్నే అడిగారా? ఎలా ఉండొచ్చు అని, ఎలా ఉండొచ్చు అడగడానికి వచ్చా, కానీ నన్నే క్వశ్చన్ అడిగారు. బట్ నా గెస్ ప్రకారం ఒక డీప్ ఇంటెన్స్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. మొండిగా ఒక లవ్ని సాధిస్తాడేమో ఆ లవ్ ఫైనలీ అని తెలుస్తుంది. బట్ ఎక్కడో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది అంత చిక్కని ట్విస్ట్. డెఫినెట్గా నాకు ఇంతకుముందు ఇంటర్వ్యూలు కూడా చూసుంటారు మీరు, అది చెప్పేస్తున్నారు. నో వే, నేనేం చూసి రాలేదు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. అది ఒక అమ్మాయి ప్రేమలో పడిన ఒక అబ్బాయి ఒక మోసానికి గురైతే, ఒక చీటింగ్ గురైతే, చీటింగ్ అంటే అమ్మాయి కూడా వేరే ఇంకొకరితో లవ్ అట్లాంటివి కాదు, క్యారెక్టరైజేషన్స్ పరంగా అనమాట అది. ఇప్పుడు యాక్చువల్గానండి, ఇప్పుడు డ్రింకర్స్ మనం అనుకుంటాం, డ్రింకర్స్ ఆగి తన క్యారెక్టర్ పేరు, డ్రింక్ చేస్తాడు. ఈ అమ్మాయి క్వైట్ ఆపోజిట్ అతనికి. ఈ అమ్మాయికి వచ్చి నేచర్కి వచ్చి డాక్టర్. ఈ అమ్మాయి మూవీలో పొద్దున్న లేస్తే మీరు అయి తినండి, మొలకలు తినండి, విత్తనాలు తినండి, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి అనే టైప్ ఈ అమ్మాయి. ఇలాంటి అమ్మాయిని ఒకడు తాగుబోతోడు లవ్ చేస్తే ఈ అమ్మాయి ఇంటెన్షన్ ఎలా ఉంటుందండి మామూలుగా? పోస్టర్ చూసి షాక్ అయ్యా నేను. క్యాజువల్గా తను కొబ్బరి బండం కదా, తను కూడా అదే తాగుతున్నాడేమో. మీకు పోస్టర్లో కనిపించింది కదా కాన్సెప్ట్. తాగుతున్నాడా? ఓకే ఓకే,
షాక్ అయ్యాను చూసి. సో యా ఇక్కడే అర్థమవుతుంది క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్ లవ్ లో పడితే ఎలా ఉంటుందని. దాంతో పాటు ఏంటంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అమ్మాయి భయం ఒకటి ఉంది. భయం అంటే ఒక తాగుబోతుడు చైల్డ్ చెప్తే నో చెప్పేయచ్చు యాక్చువల్గా, కానీ ఆ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ అమ్మ నన్ను లవ్ చేయమని చెప్పి ఆడు ఏం చేస్తాడో తెలియదు, ఏ రాయిపెట్టి కొడతాడో బుర్రపగలు కొడతాడో తెలియదు అమ్మాయికి. ఇందుకులే నిదానంగా చెప్తామని చెప్పి ఈ అమ్మాయి యాక్చువల్గా కొంచెం టైం పెట్టుద్ది మనోడికి, నేను చెప్తాలే అని. ఆడేమనుకుంటాడు, మీరు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయాలి కదా, ఆలోచించి చెప్తాను అన్నట్టు ఖచ్చితంగా నేనంటే ఇష్టమైన మనోడు ఫీల్ అయిపోతాడు. ఆ గ్యాప్ని చూసారు, ఆ టైం గ్యాప్లోనే మొత్తం స్టోరీ జరిగిపోద్ది. చెప్పేస్తుంది అమ్మాయి కూడా, ఒకసారి ఐదు చెప్పేస్తుంది ఇంకా తట్టుకోలేక. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పింది. ఆ పరిస్థితి అలా ఉండదండి, ముందు చెప్పొచ్చు కదా. నీకు ఇష్టం లేదని ముందు చెప్పేది నీ జోలికి కూడా వచ్చేవాడిని కాదు కదా. నేను ఇక్కడ దాకా పెట్టుకొని ఫుల్గా నువ్వంటే నాకు ఈ ప్రపంచం లేదన్నప్పుడు నువ్వు ఇప్పుడు చెప్తే ఎలా కుదురుద్ది, కుదరదంట. ఇది స్టోరీ లైన్ ఇలా వెళ్తుంది మనది. తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయి ఇతను యాక్సెప్ట్ చేసిందా అంటే ఫైనల్గా నేను చెప్పే ఇతను బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, బ్యాడ్ క్యారెక్టర్ మాత్రం కాదు. బ్యాడ్ క్యారెక్టర్ కాదు, అయ్యా అమ్మాయిని కోరుకునేది అదే. బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు ఎవడన్నాడండి, ప్రతి దానిలో మంచిలో ఉంటుంది మందు, చెడులో. టోటలీ డిఫరెంటా? అంతేనా? అంతేగా. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సపోజ్ మనం సిగరెట్ కాలుతాడు ఎప్పుడో ఒకడు, అది బ్యాడ్ హ్యాబిట్ అంటాం దాన్ని. అలా ముందు తాగుతాడు, బ్యాడ్ హ్యాబిట్ అంటాం. బ్యాడ్ క్యారెక్టర్ అంటే అవి కాకుండా ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉండొచ్చు కదా. అవును. సో క్యారెక్టరైజేషన్కి హ్యాబిట్స్కి అసలు లింక్ లేదంటారా మీరు? అంటే ఎట్లా ఉంటుందండి అంటే క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక నిజాయితీ, జెన్యూనిటీ, నేను ఇది అనుకుంటే ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, అదే అంటారు కదా జెన్యూనిటీ, నిజాయితీ. ఇది క్యారెక్టర్ కిందకి వస్తుంది. మనం చేసే అలవాట్లు ఉండి చూసారా, మందు కొట్టడం, ప్యాక్ ఆడటం, సిగరెట్లు కాల్చడం, లేకపోతే ఇంకో సంథింగ్ రకరకాల అలవాట్లు, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కిందకి వెళ్ళిపోతాయి. క్యారెక్టరేషన్ ఎలా చూపిస్తాం ఆ టైప్లో చూసుకుంటే మనోడు ఎవరికి అన్యాయం చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఆడు ముందేదో పాప వాడు తాగుతూ ఉంటాడు, పాప ముందు లేని కుర్రవాళ్ళకి కూడా ముందు చూపిస్తూ ఉంటాడు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి. ఒక గ్రూప్ పెడతాడు, డిఎస్బి అని గ్రూప్ పెడతాడు, డ్రింకర్ సాయి భరోసా అంట. ఎవరి దగ్గర డబ్బులు లేకపోతే మందుకి అన్న నెంబర్ ఫోన్ చేసేస్తే పేటిఎం చేసేస్తాడు, క్వార్టర్ కావాలి క్వార్టర్, ఫుల్ కావాలి ఫుల్. ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే ఇది కొత్త ఐడియాలజీ. మీరు యూత్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఆడు ఉంటుంది పరిస్థితి, మందు కొట్టాలన్న టైంలో డబ్బులు లేకపోతే ఆడు తిరుగుతాడు వైన్ షాప్ ముందు, ఆడు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఆడికి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, పాప అర్జెంట్గా ఒక 500 కొట్టరా ఖాళీ ఇరిపోయింది అంటే రకరకాల అబద్ధాలు వచ్చేస్తాయి ఆడికి. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నేను ఉన్నాను రా మీ అందరికీ అని చెప్పి అలా ఉండే క్యారెక్టర్. చివరికి చెప్పే విషయం కూడా ఏంటంటే ఒక అద్భుతమైన విషయం చెప్తాడు, ఇతను క్యారెక్టర్ చెప్పింది అలాగ ఉండమాకంటారు అని చెప్తే, ఎవరైతే ఇతను ఫాలో అయిపోతారో లాస్ట్లో ఇలా ఉండకూడదు అని అతనే చెప్తాడు. అతని క్యారెక్టర్ ద్వారా బయటకు వస్తుంది. అదే నేను సినిమాలు ఇస్తున్నటువంటి ఒక మెసేజ్ అండి. మెసేజ్ అంటే మనం మెసేజ్ ఇచ్చే స్టేజ్ మనది కాదు, కాకపోతే ఏంటంటే ఒక సినిమాకి ఒక మంచి ఏదైనా ఒక విషయం చెప్పాలి, ఎంటర్టైన్మెంట్తో పాటు కుర్రోళ్ళు ఆకట్టుకునేటువంటి అంశాలతో పాటు ఏదైనా ఒక విషయం చెప్పాలి కదా, లేకపోతే ఫుల్ఫిల్ అవ్వదండి ఆ స్టోరీ ఎప్పుడైనా. అట్లా ఒక మంచి విషయం చెప్పాం ఈ అమ్మాయి క్యారెక్టర్ ద్వారా. అతను జరిగేటువంటి సిచ్యువేషన్ లాస్ట్లో జరిగేది అనమాట. అది మన సినిమాకి ఎవడు ఊహించరు కదండి. ఐశ్వర్య ఫస్ట్ టైం టాలీవుడ్ ఎంట్రీ కదా, మంచి మూవీతోనే. ఎప్పుడు చిరాకు పడుతూ అతన్ని హేట్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలకి ఇది బాగా నచ్చుతుంది కదా. Yes, like Bagi, she is very rough and tough, but from inside she is very soft also. Okay. So I can relate with her somehow. So it was easy for you to Yes, do yes. that characterization. So you loved it? yeah, I loved it. అయ్యో అంటే మీరు తెలుగు కాదా? తెలుగు అది కాదా? యువర్ ఫ్రెండ్ Jammu. జమ్మూ? Yes. జమ్మూ నుంచి ఇక్కడికి ఎలా వచ్చేసారు అలా? Written like అసలు తెలియలేదు నాకు. ఫ్లైట్లో కూడా వస్తారా? perfect answer. అస్సలు తెలియలేదు నాకు. 2 days తర్వాత నవ్వుతాయి ఈ జోక్కి నేను. ఓకే, సో అంటే ఎలా మీ ఆడిషన్స్ ఎలా జరిగాయి? డైరెక్టర్ ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, లేదా మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? So our team was searching from a long time for Bagi. They also got my profiles. He feels like she's looking like Bagi. So they saw my audition, Hindi audition. They liked my acting, so they called me to Hyderabad. So I just came to Hyderabad and we did that audition in Telugu. For the first time, I did a Telugu audition. So you learned Telugu here? No, I didn't learn that much.
shoot time, I was just I'll just say the dialogue. I don't know the even perfect meaning. I know the dialogue's meaning, but I don't know Telugu that much. Right now I understand Telugu, but that time I don't understand anything. But ఈ అమ్మాయికి తెలుగు రాత కారణం ఎవరు ఒకసారి అడగండి కొంచెం అర్థం చేసుకుంటే కారణం ఎవరు అడగండి. హౌ మతలబ్ ఎట్లా అర్థం చేసుకునే హౌ యూ మేడ్ యువర్ సెల్ఫ్ టు అండర్స్టాండ్ తెలుగు? like everyone helps me with that. Like sir also. Sir, actually sir will only. So you troubled everyone in the shoot. కాదండి, విషయం ఏంటంటే ఈ అమ్మాయికి తెలుగు రాదు, హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుద్ది. నాకు తెలుగు తప్ప ఏ భాష రాదు. నేను ఎట్టి బస్ తెలుగే మాట్లాడతా అమ్మాయితో. He only talk to me in Telugu. Then that's how right now I know Telugu. ఇప్పుడు ఎవరైనా ట్రై చేస్తాడు హిందీలో చెప్పేద్దాం ఇంగ్లీష్, నేను అసలు చెప్పలేను, నేను తెలుగే మాట్లాడతా. లాభం లేదు, ఇంక తెలుగు నేర్చుకోవడం బెటర్ అని చెప్పి నేను చెప్పిన మాటలు కొంచెం గూగుల్లో చూసుకోవడం, చెక్ చేసుకోవడం. So he taught you whole Telugu language. గురువు అంటే నేనే అవుతాను. Definitely. You should name him, thank him కదా. I always do. సో డైలాగ్స్ అన్ని కూడా ఎట్లా అంత చక్కగా అసలు అనిపించట్లేదు తను జమ్మూ It నుంచి was వచ్చి. fun. It was very interesting for me because I always want to do different languages film and So Telugu. I did what you did. Dialogue. No. Before this movie, have you done any advertisements or Yes, any? I did some ad films in Hindi. Acha. But like film, it's my debut. వండర్ఫుల్. సో మీరు అసలు చెప్పాలి, నేను అసలు మిమ్మల్ని ఇలా ఊహించుకోలేకపోతున్నాను. ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత అలాగే ఉండమంటారు అదే మాకు అలాగా ఫిక్స్ అయిపోయింది ఫ్రేమ్, మిమ్మల్ని అలా చూడడం. ఇక్కడేమో మీరు అసలు ఇంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారంటే ఏది నిజమో అర్థం కావట్లేదు అసలు. క్యారెక్టర్ రాకుండా కలగొంటాడు. వన్స్ క్యారెక్టర్ ఎక్కాడు, డ్రెస్ చేంజ్ చేశాడంటే ఇంకా మంచి డెడికేషన్ అండి. వర్క్ పరంగా మాత్రం సూపర్. యాక్చువల్గా అతను అంటే మాట్లాడొచ్చని మొత్తం నేనే మాట్లాడుతాను ఫీలింగ్ అయితే ఏం లేదు కదా. మాట్లాడనివ్వండి, నేను ఓకేలేండి ఓకేలేండి. అదే నువ్వు మాట్లాడాలంట. వినాలనుంది మాకు. ఇందాక ఒక ఇంటర్వ్యూ సేమ్ ఇట్లాగే మీరు డ్రింకర్ సాయిలాగా ఉండమంటే 2 నిమిషాలు ఉండమంటే ఉన్నాను సార్ నేను. ఇందాక యాంకర్ ఉన్నారా? ఇప్పుడు వస్తాను, వెళ్ళిపోయారు బయటికి. ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎరగలేదు సార్ ఎక్కువ. ఎలా అంటే ఈ ఆఫర్ మీ వరకు ఎలా వచ్చింది? నేను సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యానండి. ట్రైనింగ్ అయిపోయాక నాకు సార్ రిఫర్ చేస్తున్నారు వస్తున్నాయని. అట్లాగే అంటే ఆడిషన్స్కి వెళ్ళమని రిఫర్ చేస్తూ ఉంటారు. సో అట్లాగే నాకు ఈ మూవీ వచ్చింది. కిరణ్ సార్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంట. కిరణ్ సార్ను బసవరాజ్ శ్రీనివాస్ గారు సత్యానంద్ గారిని అప్రోచ్ అయ్యారంట. సో అప్రోచ్ అయినప్పుడు ఆయన పెట్టిన ప్రొఫైల్స్లో నాదో ప్రొఫైల్. సో నేను వెళ్ళాను, సార్తో మాట్లాడాను, ఆయనకి నచ్చింది. దాని తర్వాత ఒక సీన్ చేయమని చెప్పారు. గుర్తుందా సార్ ఆ సీన్? నాకు ఇంకా గుర్తు, మీరు ఆడిషన్ చేసింది నాకు ఇంకా గుర్తు. అది ఒక సీన్, మెయిన్ సీన్ అది ఇతన్ని తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే దీనికి అసలు ఈ డ్రింకర్ సాయి సినిమా స్టార్టింగ్కి ఒకటి ఉన్నారండి రీజన్, మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఏంటంటే ఆయన స్నేహితులు మన ప్రొడ్యూసర్ గారు బసవరాజ్ శ్రీనివాస్ గారు అనమాట. అయితేనంటే ఆయనకి సంబంధం లేదు సినిమా ఫీల్డ్, ఆయన పొలిటికల్గా బిజినెస్ లైన్ నుంచి ఉండేవి. నేను ప్రజారాజ్యం పార్టీలో టీవీ మానిటరింగ్లో వర్క్ చేసేవాడిని. నేను మొత్తం మానిటరింగ్ అంతా నేనే చేసేవాడిని. అంటే ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటి మొత్తం అంతా చూసుకోవటం. ఈవినింగ్ అయ్యేసరికల్లా చిరంజీవి గారికి ఒక కాపీ, కళ్యాణ్ బాబుకి ఒక కాపీ, నేనే హ్యాండ్ రైటింగ్ రాసి, అంటే రేపు పొద్దున మన న్యూస్ పేపర్లు వస్తాయి కదా యాక్చువల్గా, రేపు వచ్చేది కంటే నేను ఆ రోజు నైటే 12 o'clock ఇచ్చేసేవాడిని అందరికి. అట్లా వర్క్ చేసాను అక్కడ. చేసినప్పుడు ఏంటంటే ఇట్లా బసవరాజు గారి పరిచయం నాకు. పార్టీ ఇలా అయిన తర్వాత బసవరాజు గారి దగ్గరికి సార్ నాకు కథ రెడీ చేసుకున్నానండి, కొంచెం ప్రొడ్యూస్ చేస్తారంటే నా సినిమా సంగతి తెలియదు కదా నాకు, కథ నాకు అదేం చెప్పొద్దు, నేను చిరంజీవి గారితో మాట చెప్తాను, ఆయన ఓకే అంటే నేను తీస్తాను కిరణ్ అని చెప్పారు నాకు. ఆయన అడిగితే సరే మేము అంతా ఉంటాం కదా నువ్వు చేసుకో అన్నారంట. కానీ కథ నేను వింటా అన్నారు ఆయన. అనేసరికి యాక్చువల్గా నాకు డ్రింకర్ సాయి కథ అప్పుడు అది కాదండి, ఇది కాదు, అది వేరే కథ. అది ఎప్పుడైతే ఈయన వింటాను అన్నాడో ఈయన కొంచెం సోషల్ ఎలిమెంట్ కంపల్సరీగా ఉండాలి సబ్జెక్ట్లో, లేదంటే కనుక మనం యాక్సెప్ట్ చేయరనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఏదైతే నేను సినిమాకి ప్రాణం అనుకున్నానో ఆ ఎలిమెంట్ అప్పుడు చేర్చి ఆయన మేము చెప్దాం అనుకున్న టైంలో ఆయన కొంచెం బిజీగా ఉండటం వల్ల ఆయన జీకే మోహన్ గారికి అప్పు చెప్పారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది 3 years బ్యాక్ అండి. జీకే మోహన్ గారు చెప్పమంటే ఆయన చెప్పాము. ఆయన చిరంజీవి గారికి మెసేజ్ పెట్టారు, మంచి కదా హ్యాపీగా చేసుకోవచ్చు. అలా మొదలైందండి. అలా మొదలైంది. దీనికి కారణం బేసిక్గా చూసుకుంటే ఎవరైనా ఆయన కనుక ఓకే అనకపోతే డ్రింకర్ సాయి లేదండి, లేదు డ్రింకర్ సాయి లేదు.
ప్రొఫైల్ వచ్చాక మన బసవరాజ్ సార్ నాకు ఒక రోజు ఆఫీస్కి రమ్మన్నారు. నేను వెళ్ళిన తర్వాత ఫోన్లో చాట్ చూపించారు చిరంజీవి గారితో, ఇగో నీ ఫోటో పెట్టాను, ఆయన ఓకే చెప్పారు, లేకపోతే నేను ఓకే చేసేవాడిని కాదు అని చెప్పారు. అట్లా అప్పుడు హీరో హీరోయిన్ సెలక్షన్ అప్పుడు అనుకుంటున్నానండి. అనుకున్న టైంలో ఏంటంటే ఎవరన్నా మంచి హీరోలు పెట్టుకోవచ్చు కదా, మంచి ప్రొడ్యూసర్ దొరికారండి అంటే తెలిసిన హీరోని పెట్టుకుంటే కథ చచ్చిపోతుంది. నాకు కొత్త వాళ్ళు ఉండాలి మనకి. ఎట్లాగంటే అదేంటి ఇప్పుడు ప్రేమిస్తే సినిమా ఉంది. ప్రేమిస్తే సినిమాలో ఎవరైనా స్టార్స్ ఊహించుకోగలమా? 7G బృందావన్ కాలనీలో స్టార్స్ ఊహించుకోగలమా? కొన్ని కథలు అలా డిజైన్ అయ్యాయి. ఇది కూడా అంతేనండి. అందుకని నేను కొత్తగా ఫ్రెష్గా కనిపించాలి. వీళ్ళిద్దరు ఇంతకుముందు కనిపించకూడదు ఎక్కడ మనకి. మన కళ్ళకి ఫ్రెష్గా ఉండాలి వాళ్ళిద్దరిని ఉద్దేశంతో నేను. అది ఎలాంటి అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది మీ స్టోరీకి? స్టోరీ కంటే నాకు ఫ్రెష్గా రీడు కొత్తగా అనిపించాలి. ఇంతకుముందు చేశాడు ఈయన చూసాం అన్న ఫీలింగ్ రాకూడదు ఎక్కడ నాకు. దానికోసమే ఇప్పుడు టీజర్ చూస్తున్నారు. చాలామంది నాకు చెప్పారు, అదిరిపోయిందా హీరో ఇన్ని సినిమాలు చేశాడు అసలు ఎక్కడ అని అడుగుతున్నారు. అదే కనుక మనం కొంచెం తెలిసిన హీరోని పెట్టుకున్నాం అడుగుతారండి, అడగరగా. దాని గురించి మ్యాటర్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి, మ్యాటర్ లేదు. ఇంకా ఇప్పుడు ఇతనితో నేను ఎలా కావాలో చేయించుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంటుంది. అంటే మనతో చేస్తారని కాదండి, నేను చెప్తున్నా, మనం అడిగి మనం చెప్పుకొని తీసుకోవచ్చు. కాకపోతే అంటే నాకు వీళ్ళే కావాలి, కొత్త వాళ్ళే కావాలి. ఆ ఉద్దేశంతో నేను సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేస్తే ప్రభాస్ తర్వాత ఆయన చెప్పిన కాంప్లిమెంట్ నాకు, అంత అద్భుతంగా చేస్తాడు కుర్రాడు, నేను ఫోటో పంపిస్తానని చెప్పి మనవాడు ఫొటోస్ పంపించాను. ఓకే, పంపించిన తర్వాత నేను చూశానండి, బాగా నచ్చాడు నాకు. నా క్యారెక్టర్ కనిపించింది. కాకపోతే కొంచెం గడ్డం అప్పుడు లేదు, అది ఉంటే సరిపోద్ది అనుకున్నాం. అలా వచ్చాడు, అలా మనవాడు ఓకే అండి. ఇక ఈ అమ్మాయి వచ్చేసానంటే చాలామంది అమ్మాయిలు చూస్తున్నాను హీరోయిన్స్ని, నాకేమో ఎక్కట్లా. నాకు ఎలా ఉండాలి, బొమ్మరిల్లు అమ్మాయి అంటే చూసారా, నీళ్ళలాగా అక్కడక్కడ గిరగర తిరుగుతూ ఉండాలి, గిన్నెకోళ్ళలాగా వస్తున్నారు హీరోయిన్లు వస్తున్నారు. కొంచెం నాకేమో కరెక్ట్ అవ్వట్లేదు ఆ క్యారెక్టర్కి. సరే నేనేం చేశానంటే ఇన్స్టాలో రెగ్యులర్ చూస్తాం వాళ్ళు బట్టి ఈ అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయికి స్టిక్కర్ పెట్టుకోవాలా, నేనేం చేశానంటే ఆ స్టిక్కర్ పెట్టా లుక్ కోసం. క్యూట్గా చక్కగా మన తెలుగు అమ్మాయి లాగా అనిపించింది నాకు. అనిపించగానే ఆ అమ్మాయికి కొంచెం కాంటాక్ట్ చేసి రమ్మన్నాను, చెప్పమన్నా, ఒక డైలాగ్ కొంచెం ఆడిషన్ చేశాను. అలా ఇద్దరు సెట్ అయిపోయారండి ఒక దెబ్బకి. ఎక్కడ కనెక్ట్ అయింది తను మీకు, ఏ విషయంలో? చూడండి చక్కగా ఎంత బాగుంటుంది చూడండి. అవునండి, చాలా క్యూట్గా ఉంది. అదే ఇప్పుడు కుర్రాళ్ళకి కూడా అదే ఇదే కదా కావాల్సింది. ఇప్పుడు మనం వచ్చింది ఏంటి, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాం మనం. మేము వచ్చిన కింద బీసీ సెంటర్లో వాళ్ళు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారో నాకు ఒక ఐడియా ఉంది. అట్లాగే ఈ అమ్మాయి నాకు అనిపించింది, డెఫినెట్గా బాగుంటుంది ఈ అమ్మాయి స్క్రీన్ మీద అనిపించింది. కాబట్టి వీళ్ళిద్దరు పేరింగ్ చాలా బాగుంది. అవును.